హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఇక్కడ పూజకైతే అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నానండి. ఇది మండే రోజు. ఆ రోజైతే కృతికా నక్షత్రం కదండి. ఆ రోజు మా కులదైవానికి అయితే నేను పూజ అయితే చేసుకుంటానండి. మా కులదైవం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆయనకైతే ఎప్పుడు కూడా నేను ఒక కలశం అనేది చిన్నదిగా ఏర్పాటు చేసుకొని దాంట్లో మా స్వామివారు ఉండేట్టుగా భావించుకొని పూజ అయితే చేసుకుంటానండి. ఆ కలశం అయితే ఇప్పుడు ఎలా చేసుకుంటున్నాననేసి మీకు చూపిస్తున్నానండి. ఒక చిన్నపాటి చెంబు అనేది తీసుకున్నానండి. వెండి అయినా, రాగిదైనా, ఇత్తడిదైనా, మట్టి కుండైనా కూడా అండి చాలా శ్రేష్టమండి దీనికి. ఆ చిన్నపాటి చెంబులో స్వచ్ఛమైన జలం తీసుకొని అందులో కొంచెం పన్నీర్ అయితే యాడ్ చేసుకుంటానండి. గ్యాప్ లేకుండా నీరు పన్నీరు రెండు అయితే కలిపి యాడ్ చేసుకుంటానండి. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా చందనం, కొద్దిగా కుంకుమ, జవ్వాదు, ఇక పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా కాయిన్స్ కూడా అండి వచ్చే మన ఏదైనా కూడా అండి 5 రూపాయల కాయిను, లేకపోతే 1 రూపీ కాయిను, 2 రూపీ కాయిను ఏదైనా కూడా మనం దాంట్లో వేసుకోవచ్చండి. ఇక్కడ ఆ కాయిన్స్ వేసే క్లిప్పింగ్ అయితే ఇక్కడ మిస్ అయిందండి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇంకా అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా కులదైవం స్వామివారు ఉండేటట్టుగా భావించుకొని నేనైతే పూజ అయితే చేసుకుంటానండి. దీంట్లో ఉండే నీరునైతే నేను మంగళవారం, ఆదివారం లేకపోతే ఇలాంటి కృతికా నక్షత్రం, షష్ఠి అలాంటి రోజుల్లో అయితే మార్చుకుంటూ ఉంటానండి. మా కులదైవానికి పూజ చేయడానికైతే సండే అయితే ఆ రోజైతే విశేషంగా భావిస్తూ ఉంటారండి. మాకైతే కులదైవానికి పెట్టుకోవాలంటే మాకు తావరం అనేది ఉంటుందండి. పెద్దోళ్ళు పెట్టుకున్న తావరం అనేసి ముందు నుంచి పాటిస్తూ ఉంటారు కదండి. ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలండి. మాకైతే అది ఆంధ్ర సైడ్ అండి. ఏదన్నా ఒక మంచి రోజు సండే మంచి రోజుగా భావించి అక్కడికైతే వెళ్ళి మేము పొంగల్ పెట్టుకునేది, మనం పిండి దీపారాధన, అక్కడైతే పడిగలు ఉంటాయండి. ఇక్కడ మనకు తెలుసు కదండి, మామూలు పాము పడిగలు అనేసి అవన్నీ ఉంటాయి. వాటికంతా అభిషేకం చేసుకొని ఇంకా పూజలు అయితే చేసుకొని పొంగల్ ప్రసాదంగా పెట్టి ఇంకా పిండి దీపాలంతా కూడా మనము దేవుడికి నైవేద్యంగా ప్రసాదించి కొబ్బరికాయలు కొట్టి ఇంకా పూజ అయితే అక్కడ ఫినిష్ చేసుకుంటామండి. ఇక్కడైతే ఒక చిన్న పూజా రెమెడీ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఏం లేదండి, ఒక 2 లవంగాలు, ఒక ఏలుక్కాయ, ఒక చిన్నపాటి పచ్చకర్పూరం ఇవన్నీ కూడా ఇలా పొడి చేసుకొని మనం కామాక్షమ్మ దీపం వెలిగించుకుంటాం కదండి. మీకు ఏ దీపం అలవాటు ఉందో ఆ వెలిగే దీపంలో ఈ పొడి అనేది వేసుకుంటే మంచి సువాసనగా ఉంటుందండి. మన పూజా గది అయితే మన కష్టాలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇలా రెమెడీ అయితే చేసుకున్నామంటే మంచి ప్రతిఫలంగా అయితే మనకు అది ఏదైతే ఫలితం దొరుకుతుందండి. ఇలాంటి రెమెడీస్ వల్ల మనకు ఫలితం అనేది సెకండరీ అయినా ఆ సమయానికి మన మనస్సు అనేది చాలా పాజిటివిటీ పొంది చాలా ఉత్సాహంగా అయితే కనిపిస్తుందండి. ఏంటి పూజా గది మారిపోయిందనేసి చూస్తున్నారా అండి? ఇదైతే మా షాప్దండి. మా షాప్కి అయితే వెళ్ళానండి. మా ఆయన తీసుకెళ్లారు. అక్కడైతే ఇక్కడ పూజకైతే రెడీ చేస్తున్నారండి. మార్నింగ్ ఇదైతే వెడ్నెస్డే మార్నింగ్ అండి. అడవిడిగా ఉందండి, మార్నింగ్ టైం కదండి. ఇక్కడైతే పూజ చేసుకోవడానికి అయితే మా ఆయన అయితే అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే నేను వీడియో తీసుకుంటూ ఉన్నానండి. నేనైతే అసలు ఎప్పుడైతే షాప్కి అయితే వెళ్ళానండి, ఎప్పుడో వెళ్ళిందండి.
సరే ఇప్పుడైతే చూద్దామనేసి మా ఆయనతో పాటు షాప్కి అయితే వచ్చానండి. ఇక్కడ చూడండి అన్ని క్యాలెండర్లు అయితే ఇక్కడ తగిలించేస్తున్నారండి. అక్కడ అన్నీ కూడా వీడియో తీసుకుంటూ ఉన్నానండి. ఒక చిన్నపాటి పని ఉంటేను ఆయనతో పాటు బజార్కి వచ్చానండి. ఇంకా వచ్చాను అనేసి ఇక్కడ పూల్ బజార్ అయితే ఉందండి మా షాప్ పక్కనేనండి. అక్కడికైతే వచ్చానండి. చాలా కనువిందుగా ఉందండి, కలర్గా. ఇక్కడ పువ్వులు చూస్తే తెలిక అన్నీ తీసేసుకోవాలా అనిపిస్తూ అన్నీ చూసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ పువ్వులన్నీ అన్నీ విడిగానే ఉంటాయండి. మనమైతే కట్టిన పూలు కూడా ఉంటాయండి. కట్టిన పూలన్నీ కట్టి ఇలా సరాలుగా అయితే కట్టి పెట్టేసి ఉంటారు. మనమైతే కావాల్సిన పూలు అయితే కొద్దిగా అయితే ఇరండి, మొత్తంగానే ఇస్తారండి. మనకు కావాల్సిన పూలు ఏదైనా తీసుకోవచ్చండి. ఇక్కడైతే కావాల్సిన పూలు అయితే తీసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ చాలా తాజాగా కూడా ఉంటాయండి. ఇదైతే థర్స్డే రోజండి. ఆ రోజైతే ఇంకా బాబావారి పూజ చేసుకోవాలని అన్నీ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా బాబాకి చేసిన పూజనైతే నేను వీడియో తీసుకోలేదండి. ఇదైతే డిన్నర్కి అయితే రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ గుంట బొంగనాలు అంటారు కదండి, అవి అయితే చేసుకున్నామండి ఆ రోజు నైట్ డిన్నర్కి అయితే. దీంతో పాటు చట్నీ, సాంబార్. ఇదైతే డిన్నర్గా అయితే బేస్వరం నైట్ తీసుకున్నామండి అందరం కూడా. ఇంకా మరుసటి రోజు శ్రీరామనవమి కదండి, ఆ పూజకి అన్ని ఏర్పాట్లు అయితే సైడ్ బై సైడ్ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఆడవిడలో అయితే నేను బాబావారి పూజ అయితే వీడియో తీయలేకపోయాను. ఇంకా డిన్నర్ పైన అయిన తర్వాత ఇంకా మరుసటి రోజు పూజకు కావాల్సిన పనులన్నీ కూడా చేసుకోవడానికి కొంచెం టైం అయితే నాకు తీసుకునిందండి. ఇక్కడైతే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానండి. నా దగ్గరైతే ఇలాంటి రాముల వారు ఫోటో ఫ్రేమ్ అయితే ఒకటి ఉందండి, పాదాలు పెట్టినట్టుగా. ఒకరైతే నాకు గిఫ్ట్ ఇచ్చారు దీన్నైతే ఇక్కడ రేపు పండగకి కోసం క్లీన్ చేసుకొని ఇంకా పసుపు కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకుంటూ ఉన్నానండి. ఎన్ని పనులైనా చేసుకుంటూనే ఉంటామండి, కానీ ఏదో ఒక పని చేయవలసినట్టుగా అయితే ఫీల్ అవుతూ ఉంటామండి. ఆ టైంకి అయితే ఆ పూజ చేసుకుంటామో చేసుకోలేమో అనే టెన్షన్ అయితే మనసులో అయితే ఉంటూనే ఉంటుందండి. నా ఇంటి పనులు, డిన్నర్ పనులు అవన్నీ అయిన తర్వాత ఈ పూజ పనులు అయితే అన్నీ కూడా నీట్గా అయితే ఫినిష్ చేసి పెట్టుకున్నానండి. మరుసటి రోజు పూజకు కూడా అన్నీ సిద్ధం చేసి అయితే పెట్టుకున్నానండి. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ అండి. ఆ రోజైతే మార్నింగే 4 గంటలకే నిద్ర లేచానండి. ఆ రోజైతే ఇల్లు, ఇంటి ముందర అంతా కూడా క్లీన్ చేసుకొని ఇలా గడప పూజ అయితే చేసుకున్నానండి. దీపాల వెలుగులో భగవంతుని అయితే ఆహ్వానం పలికి ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడైతే ప్రసాదాలకి ఒక సైడ్ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నానండి. సింపుల్గా అయితే చేసుకున్నానండి. గారెలు అయితే వేసుకొని ఇంకా వడపప్పు, పానకం, కొబ్బరికాయ, ఇంకా అరటిపళ్ళు ఇవైతే ప్రసాదంగా అయితే ఆ భగవంతుడికి అయితే నైవేద్యం ఇచ్చుకున్నానండి. ఈరోజు ఆ శ్రీరాముడికి జన్మదినోత్సవం అండి. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీరాముడు ధర్మానికి ప్రతీక, విజయానికి నిదర్శనం. ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజున మన హృదయంలో భక్తి, శాంతి, సంతోషం నిండిపోవాలని కోరుకుంటున్నాను. మన కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరామునికైతే ప్రార్థించుకుంటున్నానండి. మన జీవితంలో కూడా ఆ శ్రీరాముని మార్గాన్ని అనుసరిస్తూ
మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. ఆ శ్రీరాముడు చూపిన మార్గం ధర్మం, సహనం, ప్రేమ. ఈ మార్గంలో నడిస్తే మన జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. భక్తితో చేసిన పూజ మన జీవితంలో శాంతి, సంతోషం తీసుకొస్తుందని పరిపూర్ణంగా నమ్ముతూ ఈ శ్రీరామనవమి రోజున ఆ శ్రీరాముడి ఆశీస్సులు మన అందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ పూజ అనేది ఆ శ్రీరామచంద్రమూర్తికి అయితే పరిపూర్ణంగా సమర్పిస్తున్నాను. మనకు వీలైన స్తోమతిలో చేసే ఏ పూజ అయినా ఆ భగవంతుడి పాదాలకి తప్పగా చేరుతుందని నమ్మకంతో నా పూజనైతే ప్రశాంతంగా అయితే పూర్తి చేసుకున్నాను. అందరూ కూడా ఈ శ్రీరామనవమి పూజనైతే ఘనంగా చేసుకుంటారని పరిపూర్ణంగా నమ్ముతున్నానండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని నమ్ముతున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నాకైతే మోటివేషన్ అయితే ఇస్తారని పరిపూర్ణంగా అయితే నమ్ముతున్నానండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్తో మంచి టాపిక్పై మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వ్లాగ్ ఎండ్కైతే వచ్చేసానండి. మరొక మంచి వ్లాగ్లో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.